సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకంగా మారాయి. అసలు ఇప్పుడు అమెరికాలో ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కొత్తగా అమెరికా వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు, జాబ్స్ చేయాల్సిన వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? ఇలా వీటి మీద అయితే చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ ఫౌండర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అమెరికాలోని కండిషన్ గురించి మాట్లాడుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. మీరు చాలా కాలంగా కన్సల్టెన్సీ రన్ చేస్తూ ఉన్నారు కదా, మీకు తెలుసు అసలు అమెరికాలో కండిషన్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ని ఇక్కడ నుంచి పంపించాలా లేదా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా మీరు అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు? కరెంట్లీ పరిస్థితులు బాగాలేవండి అక్కడ. అయితే స్పెషలీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో లేదా డాక్యుమెంట్స్ లేకుండా ఎవరైతే ఇమిగ్రేట్ అయి ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయండి. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ప్రాపర్ డాక్యుమెంటేషన్ తోటి స్టడీస్ కోసం వెళ్ళిన వాళ్ళు లేదా ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళిన వాళ్ళు కూడా భయపడాల్సిన స్థితిలో ఉన్నారు కరెంట్లీ చూడాలంటే. ఇది ఎందుకు అలా అవుతుంది అని అంటే, నిన్న ఒక్కరోజు మాత్రమే ఆల్మోస్ట్ 2200 మెంబర్స్ ని వాళ్ళు పట్టుకున్నారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని పట్టుకున్నారు వాళ్ళు. రికార్డు స్థాయిలో అరెస్టులు జరిగాయి అమెరికాలో. అసలు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చూడండి, వాళ్ళు చదువుకోవడానికో లేకపోతే ఉద్యోగం చేయడానికో ఏదో ఒకటి అక్కడికి వెళ్ళిన తర్వాత కరెంట్లీ వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్ ఎలా ఉందంటే, చేతులకి బేడీలు వేసుకొని వాళ్ళని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్తా ఉంటే అసలు ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది అది. వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ చుట్టాలు వీళ్ళందరి మధ్యన వాళ్ళకున్న ఆ వాల్యూ అంతా పోయినట్టే కదా అక్కడ. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది అక్కడ. వాళ్ళకి వాళ్ళే అసలు ఇంటి నుంచి బయటికి రావాలంటే భయపడే స్థితి. ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఇన్ని రోజులు గర్వంగా చెప్పుకున్నారు నేను యుఎస్లో ఉన్నాను, యుఎస్లో ఉంటున్నాను అని గర్వంగా చెప్పుకునే వాళ్ళంతా నేను ఏదో జైల్లో ఉన్నాను అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు కరెంట్లీ. సో అసలు ఈ లెవెల్ రావడానికి రీజన్ ఏంటంటే, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్, వాళ్ళది ఒక ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఉందండి. ఆ డిపార్ట్మెంట్ ఇలా డాక్యుమెంట్స్ లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసి పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఇంతకు ముందు కూడా ట్రేస్ అవుట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు భయం దేని వల్ల వస్తుంది అని అంటే, అలా ట్రేస్ అవుట్ చేసిన వాళ్ళందరినీ వీళ్ళు ఏం చేస్తారంటే యాంకిల్ ట్రాకింగ్ అని ఒకటి ఉంటుంది వీళ్ళకి. సో యాంకిల్ ట్రాకింగ్ ఏంటంటే వాళ్ళ వివరాలన్నీ తీసుకొని, సరే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ వీళ్ళ వల్ల మనకి ఏమీ ప్రాబ్లం లేదు అనే వాళ్ళకి నమ్మకం కుదిరింది అనుకోండి, వాళ్ళు మళ్ళీ దేశాలకు వెనక్కి పంపించట్లేదు, వాళ్ళని ఉంచుతున్నారు, కానీ యాంకిల్ ట్రాకింగ్ చేస్తున్నారు. యాంకిల్ ట్రాకింగ్ ఏంటంటే వీళ్ళు అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కటి త్రూ సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళకి సపరేట్ అప్లికేషన్స్ ఉంటాయి, శాటిలైట్ ఇవన్నీ ఉంటాయి, సెల్ ఫోన్ మానిటరింగ్ కూడా. ఎగ్జాక్ట్లీ, సెల్ ఫోన్ మానిటరింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఏంటంటే వాళ్ళ కదలికలన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు. అయితే అలా ఇంతకుముందు అరెస్ట్ అయ్యి అలా వాళ్ళని మళ్ళీ వాళ్ళ దేశానికి వెనక్కి పంపించకుండా ఇన్ని రోజులు చూసుకున్నారు. కానీ కరెంట్లీ ఇప్పుడు ఏమవుతుందంటే, అలాంటి వాళ్ళని కూడా పిలిపించి అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చిందనమాట ఇప్పుడు. సో అలా అరెస్ట్ చేయడం వల్ల ఏంటంటే జనాలకి భయం పట్టుకుంది. అంటే అరెస్ట్ చేసి వెనక్కి పంపించేస్తున్నారు, ఇంకా మనకి లైఫ్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకొని వచ్చి ఉంటారండి వాళ్ళందరూ. ఇప్పుడు ఏంటంటే చదువుకోవడానికన్నా కానివ్వండి, లేకపోతే అలా ఇల్లీగల్గా రావడానికి కొన్ని కన్సల్టెన్సీస్కి వాటికి వీటికి వీళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పర్సన్స్కి అమౌంట్ ఇచ్చి వెళ్ళుంటారు. సో ఇప్పుడు ఆ అమౌంట్ రాబట్టుకుందామనే లోపే అరెస్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేస్తామనే బాధ, భయం ఇవన్నీ అక్కడ జనాల్లో ఉన్నాయి కరెంట్లీ. ఇంకా ఇంకొక యాంగిల్ చూస్తే అండి, అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండి వెళ్ళిన వాళ్ళు కూడా అసలు బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి జరిగే ప్రొఫైలింగ్ కానివ్వండి, స్క్రీనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఇంతకుముందు వీసా ఇంటర్వ్యూస్, అంటే ఇక్కడ నుంచి యూఎస్కి వెళ్ళాలంటే వీసా ఇంటర్వ్యూస్లో జనరల్ క్వశ్చన్స్ అడిగేటోళ్ళు వాళ్ళు. లైక్ ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు, యూఎస్కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు, నీ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ కంపెనీలో పనిచేద్దాం అనుకుంటున్నావు, లేకపోతే ఏ యూనివర్సిటీలో చదువుదాం అనుకుంటున్నావు, ఈ క్వశ్చన్స్ ఉంటాయి. కరెంట్లీ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ప్రొఫైలింగ్ కూడా జరుగుతుంది. సో వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏంటి, దాంట్లో వాళ్ళు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, అవన్నీ ఓకేనా, లేకపోతే ఏదన్నా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ యాటిట్యూడ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఏంటంటే కరెంట్లీ ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ని ప్రొఫైలింగ్ చేస్తా ఉంది. ఎస్ రామ్ గారు, మనం సోషల్ మీడియా వెట్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఒక స్టూడెంట్ కి వీసా ఇవ్వాలా వద్దా అనేది కూడా ఆన్లైన్ లో వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది అని అఫీషియల్స్ చూసి మరీ ఇస్తున్నారు. సోషల్ మీడియా వెట్టింగ్ గురించి కూడా ఇప్పుడు బాగా టాక్ నడుస్తుంది, దాని గురించి చెప్పండి. డెఫినెట్గా అండి. సో ఈ సోషల్ మీడియా వెట్టింగ్ గురించి చెప్పాలి అని అంటే, చాలా మంది అండి సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ని మిస్యూజ్ చేసుకొని
వాళ్ళ వ్యూస్, వాళ్ళ థాట్స్, నాకు రైట్ టు ఫ్రీడమ్ ఉంది, నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను అనేసి వాళ్ళ కంటెంట్, ఇష్టం ఉన్న కంటెంట్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటము, ఏదైనా అది పొలిటికల్ వ్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, వాళ్ళు పెట్టే పోస్ట్లు ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరున్నారు, వాళ్ళు ఎలాంటి గ్రూప్స్ని ఫాలో అవుతున్నారు, దేంట్లో వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో రికార్డ్ అవుతూ ఉంటాయి. వాళ్ళు పెట్టిన పోస్ట్ల నుంచి అన్నీ. కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆల్రెడీ యూఎస్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా ప్రొఫైలింగ్ జరుగుతుంది. స్టూడెంట్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళకి కూడా ప్రొఫైలింగ్ అవుతుంది. ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళని కూడా చూస్తున్నారు. సో ఇలా చూడటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏదన్నా కొంచెం తేడా కొట్టింది అనుకోండి, అరే వీడి మైండ్ సెట్ బాగాలేదు, లేకపోతే వీడి ఇంటెన్షన్స్ కరెక్ట్గా లేవు అని వాళ్ళకి ఏమైనా అనిపించింది అని అంటే వాళ్ళకి వీసా ఇవ్వకపోవడం, లేదా వాళ్ళు ఆల్రెడీ యూఎస్లో ఉంటే కనుక వాళ్ళని డిపోర్ట్ చేయడం, మళ్ళీ బ్యాక్ టు ఇండియా పంపించడం, ఇలాంటి యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. అయితే స్టూడెంట్స్ కానీ ఎవరన్నా సరే తెలుసుకోవాల్సింది ఏంటిదనంటే, మీ సోషల్ మీడియా ఒకవేళ నార్మల్గా న్యూట్రల్గా ఉందనుకోండి, భయపడాల్సిన పని లేదు. రైట్, మీ సోషల్ మీడియాలో ఏదన్నా వ్యతిరేకంగా, అంటే మరి ఎవరికైనా వ్యతిరేకంగా ఏదన్నా రాయటం కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్, అలాంటి ఏదైనా పోస్టులు పెట్టారనుకోండి, పొలిటికల్ పోస్టులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి మాత్రమే డిలీట్ చేయండి, అంతవరకు మాత్రమే డిలీట్ చేయండి. అంతేగాని కొందరు ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ ఎందుకు వచ్చింది, ఎక్కడ వాళ్ళు మిస్టేక్ పట్టేస్తారేమో అనేసి సోషల్ మీడియా అకౌంట్స్ని డిలీట్ చేసుకుంటున్నారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. మీరు సోషల్ మీడియా అకౌంటే డిలీట్ చేశారనుకోండి, మీకు ఇబ్బంది ఏమొస్తుందంటే, మీ సోషల్ మీడియా అకౌంట్ చెప్పండి అని అన్నప్పుడు నో ఐ డోంట్ యూజ్ ఇట్, లేకపోతే నాకు లేదు అని చెప్పారనుకోండి, వాళ్ళకి డౌట్ క్రియేట్ అవుతుంది, ఉంది కానీ వీళ్ళు డిలీట్ చేశారేమో, అంటే వీళ్ళు డిలీట్ చేశారంటే దాంట్లో ఏదో తప్పుగా వీళ్ళు పోస్టులు చేస్తుంటారు, సో లెట్ అస్ నాట్ కన్సిడర్ హిమ్ అన్నట్టు ఒక నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయి మొత్తానికే మోసం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అకౌంట్స్ డిలీట్ చేయకండి. అకౌంట్స్లో ఏదైనా విపరీతంగా ఏమైనా రాసున్న పోస్టులు కానీ, పొలిటికలీ వ్యతిరేకంగా ఏమైనా రాసున్నారు, లేదా యూఎస్కి వ్యతిరేకంగా ఏమైనా రాసున్నారంటే అవిటిని మాత్రమే తొలగించండి, అన్నిటినీ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. అలా చేయటం వల్ల అన్నిటినీ ఒకవేళ డిలీట్ చేయడము, లేదా అసలు అకౌంటే డిలీట్ చేయడం చేస్తే కనుక ఖచ్చితంగా అది ఇంకా మేలు కంటే కీడు ఎక్కువ చేస్తుంది. కరెక్టే. చాలా మంది డిలీట్ చేసేస్తున్నారు ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి. కరెక్ట్. అయితే మీ దగ్గరకు కూడా చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు నాకు జనరల్గా వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు యూఎస్కి వెళ్ళడానికి ఇది రైట్ టైమా? యూఎస్ అనేది చాలా మందికి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనే కోరిక ఉంటుంది. సో నేను అబ్రాడ్కి వెళ్ళి ఈ టైంలో చదవడం కరెక్టా, లేకపోతే ఆగిపోమంటారా, లేకపోతే వేరే దేశానికి వెళ్ళమంటారా, ఈ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి నాకు ఈ మధ్యన. అయితే ఇక్కడ ఒక సింపుల్ అనాలిసిస్ అండి. మీరు డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, మీ సోషల్ మీడియా క్లీన్ ఉంది, రైట్, మీరు ఏం తప్పు చేయలేదు, చేయబోరు కూడా అని అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూఎస్లో మార్కెట్ కూడా అంత బాగాలేదు కదా అని అంటే దానికి ఆన్సర్ ఏంటంటే, ఎస్, ఖచ్చితంగా యూఎస్లో మార్కెట్, జాబ్ మార్కెట్ అనేది ఇప్పుడు బాగాలేదు. కానీ మీరు చదువుకోవడానికి వెళ్తున్నారు అనుకోండి, మీకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ టైంలో యూఎస్కి వెళ్తే 2 బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ టైంలో చాలా మంది వెళ్ళట్లేదు కాబట్టి మీకు వీసా వచ్చే ఛాన్స్ ఎక్కువ, అంటే వీసా యాక్సెప్టెన్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మీకు. రెండోది ఏంటంటే, అంటే ఇఫ్ యువర్ ప్రొఫైల్ ఇస్ క్లియర్, అప్పుడు యాక్సెప్టెన్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రెండో బెనిఫిట్ ఏంటంటే, మార్కెట్ ఖచ్చితంగా సెట్ అవుతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు బాగాలేదు కానీ ఫ్యూచర్లో సెట్ అవుతుంది. మార్కెట్ సెట్ అయ్యే టైంకి మీ స్టడీ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే జాబ్ రెడీ ఉంటాం అనమాట. సో ఎవరన్నా ప్లాన్ ఉంది యూఎస్కి వెళ్ళాలి అని అంటే, ఒకటే నేనేం చెప్తానంటే, మీ ప్రొఫైల్ ఖచ్చితంగా 100% క్లీన్ ఉంది, మీ ఇంటెన్షన్స్ క్లియర్ ఉన్నాయి అని అంటే కనుక వెళ్ళొచ్చు, ఆగిపోవాల్సిన అవసరం లేదు. కానీ మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవు, లేదా మీ ఇంటెన్షన్ కరెక్ట్ కాదు, నేను అక్కడికి వెళ్ళి ఏదో పార్ట్ టైంలో చేసుకుంటూ బతికేద్దాం అనుకుంటున్నాను, లేదా ఇంకేదైనా ఇంటెన్షన్ వల్ల వెళ్దాం అనుకుంటున్నానంటే కనుక వెళ్ళకండి, వెళ్ళి ఇబ్బంది పడతారు మీరు అక్కడ. వన్ మోర్ థింగ్ ఏంటంటే, పార్ట్ టైం జాబ్స్ చెయ్యకపోయినా సరే నేను అక్కడ చదువుకోగలను, నాకంత ఫినాన్షియల్ స్టాండర్డ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఇప్పుడు ఉన్న కండిషన్స్ని బట్టి చూస్తే. అయితే పార్ట్ టైం జాబ్ అంటే ఇక్కడ ఒకటండి, జనరలైజ్ చేయడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే యాజ్ పర్ రూల్ ఏంటంటే, మీరు 20 hours ఇన్ ఏ వీక్ పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. అది కూడా యూనివర్సిటీలో వస్తే మాత్రమే, మీరు చదివే యూనివర్సిటీలో వస్తే మాత్రమే మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, అది లీగల్. సో మీకు ఆ సత్తా ఉంది అంటే, నేను ఒక అసిస్టెంట్షిప్ అంటారు దాన్ని, బేసిక్గా అసిస్టెంట్షిప్ కానివ్వండి, లేకపోతే ఒక లైబ్రేరియన్ లాగా కానివ్వండి, నేను అలాంటి జాబ్స్ కొట్టగలను, నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, లేకపోతే నేను అలా ఈజీగా మౌల్డ్ అవ్వగలుగుతాను, ఫ్రీగా ఉండగలుగుతాను మా ప్రొఫెసర్స్ తోటి అనే నమ్మకం మీకు ఉంది అని అంటే ఎస్. లేదు, నేను ఎక్కడైనా రెస్టారెంట్లో పార్ట్ టైం చేసుకుంటాను అని అంటే అది ఇల్లీగల్ అది. సో కొందరు ఏంటంటే హామీ ఇచ్చేస్తూ ఉంటారు. ఎలా అంటే, ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అరే నువ్వు వచ్చారా నేను చూసుకుంటాను, నిన్ను నాకు తెలిసిన రెస్టారెంట్ ఉంది, లేకపోతే మనదే రెస్టారెంట్ ఉంది, నీకు అందులో నేను ఇప్పిస్తాను నీకు, ఇలాంటివన్నీ చెప్పి ఎంకరేజ్ చేస్తుంటారు కొందరిని.
బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రూల్స్ స్ట్రిక్ట్ అయ్యి లేకపోతే పొరపాటున మీరు పట్టుబడ్డారనుకోండి అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు, మీరు ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారు అనేసి మళ్ళీ డిపోర్ట్ అయ్యారు అని అంటే మీరు పెట్టుకొని వెళ్ళిన ఖర్చు మొత్తం వృధా అయిపోతుంది. సో స్టూడెంట్స్కి నేనేం చెప్తానంటే లీగల్గానే చూడండి, మీకు లీగల్గా పార్ట్ టైం దొరుకుతుంది, 20 hours మాత్రమే ఇన్ వీక్ చేయగలుగుతాను, అది కూడా విత్ ఇన్ ది యూనివర్సిటీ చేయగలుగుతానంటే వెళ్ళండి. లేదు నేను బయట పార్ట్ టైం చేసుకుంటాను అనే ధీమాతో వెళ్తున్నారంటే మాత్రం వెళ్ళకండి. రామ్ గారు, ఇంతకుముందు చాలా మందికి డాలర్ డ్రీమ్స్ ఉండేవి. ఇప్పుడు అమెరికా కళలన్నీ కళ్ళలైపోతున్నాయి. అమెరికా వెళ్ళాలంటే కూడా 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ట్రంప్కి ముందు కూడా చూశారు, ఇక్కడ నుంచి స్టూడెంట్స్ వెళ్ళడం, అలాగే జాబ్ కోసం వెళ్ళడం. ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది అని. అంటే అప్పటి నంబర్కి ఇప్పటి నంబర్కి ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? చాలా తేడా, వెళ్ళే వాళ్ళలో చాలా తేడా ఉందండి. ఇంతకు ముందు ఏంటంటే ఈ రూల్స్ అని ఇంత స్ట్రిక్ట్ ఉండేవి కావు. సో ఇంత స్ట్రిక్ట్ లేనప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ అట్లా అక్కడికి వెళ్ళి చదివేటప్పుడే పార్ట్ టైం చేసుకోవడము. నేను చెప్పాను కదా, డిఫరెంట్ ప్లేసెస్లో పార్ట్ టైం చేసుకునే వాళ్ళు ఇంతకుముందు అంతా. మన రెస్టారెంట్స్లో అవ్వచ్చు, లేకపోతే సూపర్ మార్కెట్స్లో అవ్వచ్చు, అలా ఎక్కడంటే అక్కడ చేసుకునే వాళ్ళు, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇల్లీగల్. కానీ గవర్నమెంట్ స్ట్రిక్ట్ లేకుండే అప్పుడు. గవర్నమెంట్ స్ట్రిక్ట్ లేదు కాబట్టి జనాలందరూ ఏంటంటే ఇక్కడ చేసే పని కంటే అక్కడ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అనే ధీమాతోటి ఆ డాలర్ డ్రీమ్స్ అనే అలా క్రియేట్ అయినవన్నీ. కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న రూల్స్ని స్ట్రిక్ట్ చేశారు వాళ్ళు, కొత్తగా పెట్టిందేం లేదు, ఉన్న రూల్స్ని స్ట్రిక్ట్ చేశారు. చేయడం వల్ల ఏంటంటే ఇలా పార్ట్ టైం జాబ్స్ చేసుకుందాం అనుకున్న వాళ్ళందరూ ఇక వెళ్ళడం అనేది వేస్ట్ అన్నట్టు వాళ్ళు ఆగిపోతున్నారు. అలాంటి సంఖ్య ఆల్మోస్ట్ ఒక 70% మంది ఉన్నారు. 70% స్టూడెంట్స్ ఏంటంటే చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ డబ్బులు సంపాదిద్దాం అనే దృష్టితోనే వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే అది స్ట్రిక్ట్ అయిపోయినాయి కాబట్టి ఆబ్వియస్లీ అలాంటి వాళ్ళందరూ ఆగిపోతున్నారు. అది ఆగిపోయేసరికి నెంబర్ ఆఫ్ పీపుల్ వెళ్ళే వాళ్ళందరూ డ్రాస్టిక్గా తగ్గిపోయారండి. చెప్పాలంటే అంతకుముందు వెళ్ళే దాని మీద ఇప్పుడు ఒక 30% వెళ్తున్నారు అంతే యూఎస్కి. మరి అమెరికాకి ఆల్టర్నేటివ్ ఏంటంటారు? మనకి వేరే అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు యూఎస్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ ఇంటెన్షన్ ఏంటిది అనేసి. నేను సెటిల్మెంట్ కోసం వెళ్దాం అనుకుంటున్నాను అని అనుకుంటే మీరు యూఎస్ ఒకటే కాదు, మెనీ కంట్రీస్ ఉన్నాయి సెటిల్మెంట్కి. ఆస్ట్రేలియా ఉంది, కెనడా ఉంది, అఫ్ కోర్స్ యూకేలో మార్కెట్ అంత లేదు. సో ఐ విల్ నాట్ టేక్ ది నేమ్ ఆఫ్ యూకే బికాస్ కరెంట్లీ అక్కడ మార్కెట్ ఏం బాగాలేదు. బట్ మీకు ఆస్ట్రేలియా ఉంది, న్యూజిలాండ్ ఉంది, వీ హ్యావ్ అదర్ కంట్రీస్. సో మీరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తున్నారా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూస్తున్నారా, సెటిల్మెంట్ చూస్తున్నారా, డబ్బులు చూస్తున్నారా, మీకు ఏం కావాలి అనే దాని మీద మీరు అదర్ కంట్రీస్ని ప్రయారిటీస్ కింద తీసుకోవచ్చు. లైక్ బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కరెంట్లీ మార్కెట్ బాగాలేదు యూఎస్లో. బట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా మళ్ళీ రాణిస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిజంగా అంటే ఒక స్టూడెంట్ ప్రొఫైల్ ఏముంటుందో చూసుకొని ఆ ప్రొఫైల్కి తగ్గట్టు కంట్రీస్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఒకప్పుడు మన నాలెడ్జ్ అంతా కూడా అమెరికాకి మైగ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఒక రకంగా మైగ్రెంట్స్తోనే ఆ కంట్రీ అనేది ఫామ్ అయింది, మనందరికీ తెలిసిందే. అయితే ఈ టైంలో ఇప్పుడు చాలామంది అమెరికా వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు కాబట్టే మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మన వాళ్ళకి ఇక్కడే మంచి ఆపర్చునిటీస్ కల్పిస్తే మంచిదంటారు? యాక్చువల్లీ ఇక్కడ ఆపర్చునిటీస్ కల్పిస్తే ఖచ్చితంగా మన వాళ్ళు ఉంటారండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎంత టాలెంటెడ్ అన్నా సరే మీ శాలరీ రూపీస్లో వస్తుంది, అక్కడ ఏంటంటే శాలరీ డాలర్స్లో వస్తుంది. సో ఆ మ్యాచింగ్ అనేది కష్టం. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చేస్తే నాకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇక్కడ మ్యాచ్ చేయడం అనేది కొంచెం కష్టం. జనరల్గా ఏంటంటే ఆ మిస్ మ్యాచ్ వల్ల చాలా మంది ఇక్కడ నుంచి యూఎస్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఆల్ వీ కెన్ డూ ఇస్ ఇంప్రూవ్ చేయొచ్చు, మేబీ ఇంకా ఆ పే స్కేల్స్ అని కొంచెం ఇంక్రీజ్ చేయడం లాంటివి చేయొచ్చు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ మీద నడుస్తూ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడం అంతా కుదరకపోవచ్చు. బట్ మీరు ఇందాక అన్నట్టు ఐటీ కంపెనీస్ ని చాలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఐటీ ఇప్పుడు మనకి మన వాళ్ళకి ఇక్కడ జాబ్స్ రాక కాదండి, అక్కడ శాలరీలు ఎక్కువ ఉంటాయని మన వాళ్ళు వెళ్తూ ఉంటారు. లైఫ్ స్టైల్ కూడా బాగుంటుంది, అమెరికాలో ఉంటున్నాం అని చెప్పుకోవడం ఒక ప్రౌడ్ స్టేటస్ సింబల్. ఇదంతా ఇంతకు ముందు. ఇప్పుడు కరెంట్లీ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా ఇక్కడ వేస్తే ఇంకా వచ్చేద్దామనే స్టేట్లో కూడా ఉన్నారు కొందరు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతున్నారు. బట్ ఎస్, ఇదంతా టెంపరీ సిచ్యువేషన్స్, ఇవి మారుతాయి, కొంచెం ఓపిక పట్టాలి. లేదు ఇండియాలోనే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారంటే ఆల్రెడీ అక్కడ నుంచి వచ్చేయాలనుకుంటే వచ్చేసి అది పర్సనల్ కాల్ అది. బట్ అసలు ఇంత దారుణంగా ఇంత స్ట్రిక్ట్ చేయడానికి ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే కొలరాడోలో రీసెంట్గా ఒక ఇష్యూ అయిందండి. లైక్ కొంచెం అటాక్స్ అవి అయినాయి. అది కూడా ఎవరి వల్ల అయినాయి అంటే ఇట్లా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్లనే అయినాయి. సో ఆ అటాక్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇదంతా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల మనకి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి అని దాన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు ఈ చర్నింగ్ అవుట్
ఎగ్జాక్ట్లీ ఫిల్టరేషన్ అంతా దానివల్ల అవుతుంది అనమాట ఇప్పుడు. రామ్ గారు, ట్రంప్ కి అలాగే హార్వర్డ్ యూనివర్సిటీకి మధ్య కూడా కోల్డ్ వార్ జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ దాని గురించి కూడా డిస్కస్ చేయాల్సిందే. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీ అనేది ఒక డ్రీమ్ యూనివర్సిటీ లాగా పెట్టుకొని అక్కడికి వెళ్దామని అనుకుంటారు. కానీ ఆ హార్వర్డ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ కి ఇంకా ట్రంప్ కి దే ఆర్ నాట్ ఇన్ గుడ్ టర్మ్స్. వాళ్ళకి పడట్లేదు. ఆయన ట్రంప్ ఎట్లా అంటే ఇంకా హిట్లర్ టైప్, నేను నా మాట ఏ శాసనం ఇంకా నేను చెప్పిందే వినాలి అనే టైప్. సో అక్కడ బేసిక్గా ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీ అనేది చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, నీ మాట నేనేది ఏంది అన్నట్టు బేసిక్గా వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ అయితే ఉంది. గుడ్ టర్మ్స్ లేకపోవడం వల్ల ట్రంప్ ఇచ్చిన ఒక డిక్లరేషన్ ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీకి ఎవరైనా వెళ్తున్నారు అని అంటే వాళ్ళకి వీసా గ్రాంటింగ్ అనేది మేము ఇవ్వము, లిమిట్ చేసేస్తాం. లేదా వీసా ఇచ్చినా కూడా దానికి వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి ఇచ్చే ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా రెస్ట్రిక్ట్ చేసేస్తాం అన్నట్టు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారనమాట. సో ఇప్పుడు ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీ అంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీకి వెళ్ళి చదవాలన్నా కూడా ఆలోచిస్తున్నారు జనాలు ఇప్పుడు. సో ఇది కూడా జరిగింది. అది బేసిక్గా నాకు తెలిసి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సెట్ అవుతుంది అది కూడా. కానీ వీ హ్యావ్ టు లీవ్ ఇట్ టు టైమ్. కరెంట్ సిచ్యువేషన్ అయితే బాగాలేదు. హార్వర్డ్ యూనివర్సిటీకి ఎవరైనా వెళ్దాం అనుకుంటున్నారంటే కనుక ఆలోచించండి ఒకసారి. బికాస్ మీ వీసా స్టేటస్ కానివ్వండి ఇవన్నీ కూడా కొంచెం లిమిట్ చేసి ఇస్తూ ఉంటారు అనమాట మనకి. మీరు అన్నది కూడా కరెక్టే. ఇదంతా టెంపరరీ. తన మార్కు చూపించడానికి డొనాల్డ్ ట్రంప్ ట్రై చేస్తున్నాడు. అలాగే రోమ్ వెళ్ళినప్పుడు రోమన్ లా ఉండాలని ఎలా చెప్తారో, అమెరికా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా అక్కడ రూల్స్ పాటించాల్సిందే. వాళ్ళకి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. క్లీన్ ఇమేజ్ తో వెళ్తేనే మంచిది. అమెరికానే కాదు ఎక్కడికైనా అదే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. వెల్కమ్ అండి.